అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తుండేది. ఏదైతే సైబర్ టవర్‌ని నేనే నిర్మించాను. ఇక్కడికి అనేక కోణాల్లో తీసుకొచ్చాను. తర్వాత కేసీఆర్ అభివృద్ధి చేశారు. మెట్రో తీసుకొచ్చిర్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. మేము ఫ్యూచర్ సిటీని కడతా ఉన్నాము. ఏదైతే ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీని తీసుకొనొస్తా ఉన్నాము. హైదరాబాద్‌ని ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేకమైన సిటీగా తీర్చిదిద్దుతామని వీళ్ళు గర్వంగా చెప్తా ఉన్నారు. మీరేమో వాళ్ళని విమర్శిస్తా ఉన్నారు. కావాలని విమర్శిస్తా ఉన్నారని ఇదొక వాదన వస్తా ఉంది. ఎట్లా చూడొచ్చు వీటిని? విమర్శలు మేము దేనికి చేస్తున్నామంటే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కట్టు, ఇంకే సిటీ అయినా కట్టు. మాకు అభ్యంతరం లేదు. అఫ్‌కోర్స్ తెలంగాణని, హైదరాబాద్‌ని ఇంకా గూడా డెవలప్ చేయడానికి మీరు గూడా ప్రయత్నిస్తున్నారని దాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ మీ మెయిన్ ప్రయారిటీస్ ఫస్ట్ ఏముండాలా? ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినరో, వారు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. కానీ వీళ్ళేం చేస్తున్నారు, మేనిఫెస్టోలో లేనివి అంశాలని ప్రయార్‌గా తీసుకొని అవి చేస్తున్నారు. సో, దానికి మేము వ్యతిరేకం. మీరు 100 రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో మేము ఇవన్నీ సమకూరుస్తాం, ప్రజలకి ఇవన్నీ ఇస్తామని చెప్పడం జరిగింది. అవన్నిటిని కూడా పక్కకు పెట్టి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇక్కడ పెట్టాల్సిన డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ పెడతా అంటే ఎందుకు ఒప్పుకుంటారు? మీరు అంటే టైమ్ టు టైమ్ మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ చేయండి. ఫస్ట్ ప్రజలకు అవసరమైన వసూలు ఏవైతే వెల్ఫేర్ స్కీమ్సే కానివ్వండి, ఎమ్యూనిటీసే గాని అవి ఫస్ట్ ఇక్కడ కల్పిస్తూ ఆ తర్వాత ఏమంటారు అమౌంట్స్ నిధులు కేటాయించిన తర్వాత అప్పుడు మీరు ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ చేయండి. కానీ ఉన్న నిధులన్నీ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో పెడతాం. ఆ భూమిల పైసలు అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులన్నీ మేమంతా మింగుతాం, తింటాం అంటే మేము ఒప్పుకోము. అప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రజల అవసరాల మేరకు ఆలోచించి ప్రతి ఒక్కటి వారిచ్చిన అంటే 100 ఒకవేళ స్కీమ్స్ ఉన్నాయనుకోండి, 90% వరకు 100%లో కనీసం 90% అయినా వారు ఫుల్‌ఫిల్ చేయగలిగినారు. కానీ వీరు వారిచ్చిన 100 హామీలో 0.5% కూడా పూర్తిగా నెరవేర్చలేదు. దాని గురించే నిరంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది, చేయాలని డిమాండ్ చేస్తుంది. దాంట్లో ఏమంటారు, విమర్శించడానికి ఏముంది? వారు చేస్తలేని పనులనే మేము ప్రశ్నిస్తూ, గుర్తు చేస్తూ, మీరు 100 రోజులు అన్నారు, 100 రోజులు ఇప్పుడు 2 ఏండ్లు అవుతుంది, ఇప్పటిదాకా కూడా మీరు చేయలేదు అని ప్రశ్నిస్తున్నాం.